బంగారు వెండి రాగి బెత్తములు మనుషులను జంతువులుగాను జంతువులను మనుషులుగాను మారుస్తూ ఉంటా పకీరవాణి యొక్క కోట సింహద్వారం జయమహంకాళి దుర్గాన్ని తెలుసుకుంటుంది క్యారేస్తుని కఠోరైతే మోసుకుంటుంది ఈ రహస్యం పకీరవాణి తప్ప పరులు ఎవ్వరికీ తెలియదు ఇంకా ఆ పకీరవాణి ఎటువంటి వాడు Jai
సర్వశక్తులు వసపరుచుకున్న పకీరు చూసాబెట్టు ఇప్పుడు దాకా కూర్చోండి అది పట్టించుకోలేదు నేను ఇక్కడికి వచ్చినాడు నాకు సైకి చేస్తాడు నువ్వెందుకు వేసుకున్నావు నువ్వు నేను పని చేయము ఇంకా తమ్ముడు ఏం పేరు నీ పేరు చిన్న గిరేశా మీ నాన్నగారి పేరు శివంత్ గారి కొడుకు గిరీష్ అమ్మా అక్కడ కూర్చుంటాం అక్కడ కూర్చుంటాం పావు గంట తాగేది వెళ్తే మొదలెట్టాడు నాకే చూద్దాం నాకా చూస్తాను నీకా చూస్తాను ఆర్కేం డౌట్ వచ్చింది అక్కడ సర్వగా చూస్తాను నేను పట్టించుకోలేదండి ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చినాడు ఇక్కడికి వచ్చి అంటే కలిసి సరిగా కనిపించలేదు నేనెందుకు కసుతున్నాడు నిన్ను అడగమంటాను ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసానికి మనం ఎవరు పొలగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళని అడగమంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యవి నేను కొట్టాననుకో ఆ సంబాన్ని జాబ్ అయిపో ఏటా అసలు మాట్లాడు వచ్చి అంటే కలిసి సరిగా కనిపించలేదు వచ్చాడు నేనెందుకు కసుతున్నాడు ఏం చేస్తున్నాడు నిన్ను అడగమంటాను ఆడికేదో డౌట్ వచ్చిందని గిరేసానికి మనం ఎవరు పొలగా చెప్పడానికి వచ్చాము వాళ్ళు చూస్తే చెందుకున్నాడు ఏదో అనుమానం వచ్చింది అంటున్నారు ఆ అనుమానం ఏంటో నువ్వు అడుగు నేను సమాధానం చెప్తాను చెప్పాడు నీకు ఆ డౌట్ ఏమి కాదు అంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళని అడగమంటున్నాడు అన్నయ్య అన్నయ్య వదిలికి పెళ్ళైందేమో అడగవా అంటే నువ్వు అన్నయ్యవి నేను కొట్టాననుకో ఆ సంబాన్ని జాబ్ అయిపో ఏటా అసలు మాట్లాడు ఆటోలో వచ్చావా ఆటోలోనే వచ్చావు మన దగ్గర కూర్చున్నాం ఆటోలో పక్క పక్కనే కూర్చున్నాం అప్పుడు చూసాడు గిరీష్ చూసారా గిరీష్ అది మొదలైంది అనుమానం మొదలైందండి మనం రమ్మపేటకి వెళ్ళామా వెళ్ళాం టిఫిన్ చేసామా మన దగ్గర అక్కడ కూర్చున్నాం పక్కనే కూర్చోండి అప్పుడు చూసేదట అది మరి కొంచెం పెరిగింది అనుమానం పెరిగింది మన వాళ్ళ మేడ మీద చూపించారా ఇచ్చారు మొత్తం చేసుకుంటావా లేకపో మనందరం కాదా మొత్తం 5 చేసుకున్నాం మన దగ్గర ఎక్కడ కూర్చున్నాం అప్పుడు చూసాడట అది మరి కొంచెం పెరిగింది అబ్బో ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ పక్క పక్కనే ఉన్నాం ఇప్పుడు చూసినాడు చూస్తే ఫుల్ వచ్చేసి ఓహో ఇదండి సంగతి ఇలా పక్క పక్కనే ఉన్నాడు చూసి వాడికి ఏదో అనుమానం వచ్చి సుట్టుకుని వదిలేసాడు అంతే కదా పాప చిన్న కూడా కదా తెలిసి తెలియక అన్నాడు ఎద్దులా ఉన్నావు నీకు గుర్తులేదా మధ్యట్లేదా పశువులా అట్టగా చుండపోతులా ఐడియా ఇది సీరియట్ లాగి అడగదు బాగా నీకే నవ్వుతున్నావా సరే ఉండు
ఎలాగే మనకి సీమంత కడతాను అదే మొత్తం అడిగేస్తాను ఇంకేం అడగలేదు అసలు అడిగేది బోర్డు ఉండిపోయింది ఏంటది వాడు డౌట్ ఏం కాదు నీ కాక పెళ్లి అయింది అడగమంటున్నాడు నా పెళ్లి సంగతి గిరీష్ నీ పెళ్లి ఆకపోతే చేసుకుంటుంది ఏమే అంటే అందుకేనా నీకు మధ్య స్థితి ఉందా లేదురా చిన్న కూడా అలాగ అనకూడదు అందకపోయినా పర్వాలేదు కుర్చీ ఎక్కడ పెట్టేస్తాడు ఏంటి ముద్దు కుర్చీ ఎక్కడనే పెట్టేస్తాడు ఆయన వాడికి అంత శ్రమ అక్కర్లేదు కుర్చీ వేసుకోక్కర్లేదు నిచ్చెన కూడా వేసుకోక్కర్లేదు నాకు పెళ్లి అయిపోయింది ఆ విషయం చెప్పు గిరీశం పెళ్లి అయిపోయింది అట్లా సర్లే ఈసారికి ఇలా కానిద్దాం వచ్చే సంవత్సరం ఆ వినాయకుడి దయ వల్ల ఆ పసంతుల దయ వల్ల మన గ్రామం పంటలు బాగా పండి అందరూ ఆరోగ్యం చక్కగా ఉంటే మరలా మన గ్రామ పెద్దలని కానీ ఈ గ్రామం రప్పిస్తే గిరీష్ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను రా మళ్ళీ గాని ఈ గ్రామస్తులందరూ మన గ్రూప్ వాళ్ళు ఇక్కడ తీస్తే నువ్వేం చేస్తా పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తాను ఆ పెళ్లి గారి పిల్లల్ని తీసుకొస్తే అప్పుడు మనతో చేసుకున్నావా ఏంటి నేను మీతో కలిసి చేసుకుంటారా ఆడు ఉంచుకోవడం నేను దంచుకోవడం సరే నీకు పెళ్లి అయిపోయింది పిల్లలంత మంది పిల్లలు లేదా ఆయన చేయట్లేదు అది కదమ్మా మరి సంతానం లేకపోతే ఏ హాస్పిటల్కి కదా పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు కదా ఓహో అద్దా అలాంటి చేయకుండా ఉంటామా ఆయన చేస్తున్నారు నేను చేస్తున్నాను ఇద్దరు కలిసి చేస్తే ఇద్దరు కలిసి చేస్తున్నాం చేసుకుంటాం పూజలు మరి పూజలు ఇద్దరు కలిసి చేయాలి అయితే తగిలిసింది అయితే ఏం తగిలేసింది దోషం ఏం దోషం కప్పదోషం ఒరే నాయన నీకు కొన్ని విషయాలు తెలియదు అనుకుంటాను ఎవరికైనా సంతానం కలగలేదు అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు పాపం వాళ్ళకి నాగదోషం తగ్గిందేమో అందుకే వాళ్ళకి సంతానం కలగలేదు అంటుంటారు కప్పదోషం అంటున్నావు ఇప్పుడు ఈ కప్పలో కొన్ని జాతానికి కప్పలు ఉన్నాయి కప్పలో జాతానికి కప్ప ఏం జాతులో చిన్న కప్ప పెద్ద కప్ప పొట్టు కప్ప పొడుగు కప్ప పౌడు కప్ప బాపల కప్ప దేవత కప్పని కప్పలు ఉన్నాయి ఇన్ని రకాల కప్పలు ఉన్నాయా నువ్వు కప్పలకి గురువాట నీకు తెలీదా తెలీదురా నేను కప్పల గురువుని ఇది పప్పల గురువు కప్పల గురువమ్మా ఏ కప్పను కాలుతో తొక్కినా పర్వాలేదు కానీ ఇందులో దేవతా కప్ప ఒకటి ఉంది దాని గారి పొరపాటు కాలుతో తొక్కే వరకు అది అంటే చెప్పిస్తుంది సంతానం కలగకుండా పోవాలి అని అలాంటి కప్పులు నేను ఎప్పుడో తొక్కేసే ఉంటాను చెప్పాను అదే నేను చెప్పించుంటా మరి ఆ శాపం పోవాలంటే నేనేం చేయాలి అది అది ఏమనుకుంటున్నాడు కానీ అసలు ఏమనుకుంటున్నాడండి ఏ ఊహించుకుంటున్నారు నువ్వు నేను మాట్లాడదు అసలు వింటావా చెప్పు కప్ప దోషం అనేది ఒకటి ఉందన్న సంగతి మాకు తెలియదు అది నువ్వే చెప్తావు కాబట్టి దాని నివారణ కూడా నీకే తెలుసుకుంటాను అదే అడుగుతున్నాను చెప్పు నా దగ్గర ఉంది ఒకటి ఏంటి ఆ కప్పదోషం పోగొట్టే మంత్రం కప్పదోషాన్ని పోగొట్టే మంత్రం నీ దగ్గర ఉంది లక్ష్మి అదొకసారి చెప్పానా దోషం పోతే పిల్లలు పుట్టేస్తారు మరి చెప్పరా నా ఊరికి చెప్పేస్తారు చెప్పరా ఊరికే చెప్పవా పిల్ల కలిసి ఊరికే చెప్పొద్దు నువ్వు ఊరికే చెప్పరా నేను చెప్పించుకోను కానీ నీకెంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను నీకెంత కావాలంటే అంత ఇస్తాను డబ్బులు ఇస్తాను ఎంత ఇస్తా నీకెంత కావాలంటే అంత నీకు ఇష్టమే ఈ రోజు నీకు అవకాశం కుదిరింది నీకు మంచి ఛాన్స్ వచ్చింది అవకాశం వదులుకో పోయింది సరేనా నీకు మంచి అవకాశం వచ్చింది అవకాశం నీది అవకాశం నీది అవసరం నాది ఎంత కావాలో అడిగి ఇచ్చేస్తాను మరి నువ్వు ఛాన్స్ తర్వాత నువ్వు ముందే చూసా చెప్పించు నీకు నేను ఛాన్స్ ఇచ్చారా ఫస్ట్ నీ మాట కాదన్న నిజంగా నా మాట కాదు ఎంత ఒట్టు ఇప్పుడు నీ మాట నీకు నిజమే నా మాట కాదు 116 అంతస్తావా అంతస్తావా ఎక్కడ రాసినావా బీరువాలో ఉన్నాయి కష్టపడి పిల్లలు ముట్టింది 100 రూపాయలకి అర్థం వస్తుందట నువ్వు పుట్టింది మాత్రం సపోర్ట్ ఏంటి మంత్రం చెప్పడమే కదా నువ్వు డబ్బులు ఇచ్చిన కాదు కానీ సింపుల్గా పని చేయొచ్చు ఏంటో ఒక కోట ముందు ఒక నలగోటు పెట్ట పట్టుకొని రాత్రి 1 గంట మా ఇంటికి వచ్చి రాత్రి 2 గంటకి ఆ మాత్రం అప్పుడే పని చేస్తుంది అబ్బో
అంత అర్ధరాత్రి నేను మీ ఇంటికి రావాలి. ఆ మంత్రం చెప్పినప్పుడు ఇరుగు పొరుగు ఉండకూడదు, సైలెంట్ ఉండాలి, మనతోనే ఉండాలి. అప్పుడు మరి మీ ఆవిడ ఆ కొడుకులు పోతుంది వేరే రూమ్ లో. ఎవ్వరు ఉండకూడదు. నా మంత్రానికి ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోకి వెళ్తా. రూమ్ ఉందండి, మంత్రానికి రూమ్ ఉంది, ఆ రూమ్ లోకి పోవాలి ఇద్దరమే. నేను మంత్రం చెప్తుంటారా, నువ్వు రూమ్ కొడుకున్నారా? నేను కొట్టాలా? ఎలా కొట్టాలా? లక్ష్మి, ఆ మంత్రం చాలా జాగ్రత్త చెప్తాను. నా మంత్రానికి నీ కరెక్ట్ చెప్తావా? అప్పుడే మాత్రం పని చేస్తుంది. అయితే నేను అంతే జాగ్రత్తగా ఊకొట్టాలా? మరి తర్వాత ఏదో తేడా వస్తే మళ్ళీ మంత్రం పట్టించలేదంట. అది ఎలా ఊకొట్టాలి నువ్వు ఒకసారి ముందు చెప్తే తర్వాత కరెక్ట్ ఊకొడతావా? చెప్తా. నేను మంత్రం చెప్తుంటే నువ్వు అలాగే అవునవును ఈ మంత్రానికి ఆ ఊపొడితే కట్టుకొచ్చి మ్యాచ్ అవుతుంది. నాకు తోచినట్టు నువ్వు కొట్టాను. ఓ పని చెయ్యి, నువ్వు ఆ మంత్రం ఏదో ఇప్పుడు చెప్పు. అర్ధరాత్రి ఒంటికి అసలు నీళ్ళు దగ్గర కాదు, ఇప్పుడే ఇక్కడ చెప్పు. అది నేను జాగ్రత్తగా ఆలకించి మా ఇంటికి వెళ్ళి మా ఆయన నేను పట్టిస్తారా? బాగుంటుంది కదా. అయితే ఇప్పుడు ఆ మంత్రం చెప్పాలంటే ఇప్పుడు పూస్తామా కొనుక్కోవాలి. ఏం పూస్తామని? దోశలు పసుపుకుండా, పప్పు బెల్లం, పళ్ళు కాయలు, ఒక 1 కేజీ గోధుమ పిండి, ఒక వాసన పుల్ల, అదే పుల్ల శవరం ముట్టించే వాసన వస్తుందా? దాని అగరబత్తి అంటారు. అది ఒక పుల్ల కాదు, 4-5 ఉండాలి. మనకన్నా అక్కర్లేదు, మన మంత్రంలో ఒకటి చాలు. ఒక పుల్ల అది శవరం ముట్టించే వరకు అది ఎలా కింద కాలుతుంటే నీకు ఇలా ముందుకు వచ్చారు. అటువంటిది ఇవన్నీ పట్టుకొని నేను రాత్రికి వెళ్ళాలా? ఈ రాత్రి ఏమంటే నువ్వు గాని, బోరింగ్ గాని, కుళాయి గాని, చెరువు గాని ఏదో అక్కడికి అక్కడ తిరుగుతాయి. కాబట్టి ముందుగా నేను రాత్రికి వెళ్ళి ముందుగా నేల శుద్ధి చేయాలి, ముగ్గులు పెట్టాలి. ముగ్గులు పెట్టాలి. ఆ ముగ్గు మీద వేసుకోవాలా? ఆకు చెప్ప ఆయాకు ఇయాకంటే నేను తమలపాకు అనుకున్నాను. ఏమాకు? తమలపాకు. అదెంత ఉంటుంది? ఎక్కడ తెస్తావు తమలపాకు? ఎత్తు సాగుగా తమలపాకు కాదా? ఇస్త్రా చేసి ఆ ఆకు మీద ఈ పసుపు కన్నా ఉందా? ఉంది. దాన్ని బాగా పిసుకాలి. అదే గొడ్డు పిండ మైదా పిండ పిసకరా? అదే పసుపు గుండ నీళ్ళు వేసేలా కలిపితే మొత్తం అయిపోతుంది. బాగా కలిపి దాన్ని బొమ్మ చెయ్యాలి. ఏం బొమ్మ? కప్ప బొమ్మ. ఒరే దరిద్రుడా, పసుపు పొద్దుతో ఎవరైనా విఘ్నేశ్వరుడు బొమ్మ చేస్తాను. నువ్వే కప్ప బొమ్మ చేయమా? నీ తైలం చేయదోసం. కప్పలా బొమ్మ చెయ్యాలా? బొమ్మ చేసి బొమ్మ కొట్టి పెట్టాలా? బొమ్మ కొట్టి పెట్టి ఆకు మీద పెట్టాలి. ఈ పళ్ళు కాయలు పక్కన పెట్టి ఈ 1 కేజీ గోధుమ పిండి ఉందా దాన్ని పప్పు చెయ్యాలి. పప్ప అట్టు పప్ప అట్టు అట్టు. కప్పకి పప్పు ఇష్టం. కప్పకి పప్పు ఇష్టం. ఓ కప్పకి పప్పే ఇష్టమా? అయితే పప్పే చేద్దాం. ఈ పప్పు పట్టుకెళ్ళి కప్ప ముందు పెట్టి ఇప్పుడు కప్పకి పప్పుకి దాడి పెట్టాలి. ఎలాగా? నేను పెడతాను, అలా పెట్టాను. వేసేసాడు, బాగా వేసేసాడు. అలాగే నడబెట్టి వరకు పప్పు 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 చూప సీకెత్తది. అయితే వినయంగా పూర్తిగా వద్దన్న ఊరుకోరు వేరు చలక గుర్తున్నా పుట్టుకు ఇప్పుడు మంత్రం చెప్తాను, అలా చెప్పు. కప్పమ్మ 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 కప్పమ్మని అక్కడ చూపించావు. అవును, మళ్ళీ ఎక్కడ పెడుతున్నావు? ఇప్పుడు నేను అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టాలి? పని చెయ్యి, చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా కాదు, నువ్వు క్లారిటీగా చెప్పు. నాకు సింపుల్ పని చెప్పు. నువ్వు కప్పు దాన పెట్టు, నువ్వు కప్పు దాన పెట్టు, ఇక్కడ పప్పు దాన కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ, ఇదిగో ఇదిగో పప్పమ్మ. కాదు ఆకలి మీద పప్ప పప్ప అన్న
అనాలా వద్దా సరే కాచే అందుకే లేట్ అయిపోయింది. ఏంటి చూడకూడదు. అందుకే లేట్ అయింది. అయితే లేట్ చేయకూడదు. వెంటనే వెంటనే ఎందుకు ఒకసారి చెప్పు. కప్పమ్మ 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 నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ నిన్ను కాలుతో తొక్కడం తప్పమ్మ ఇదిగో ఇదిగో పప్పమ్మ. ఎంచేపటి పప్ప తనపోతారు కూడా దగ్గర కొట్టాడు. మీ ఇద్దరు మీ ఆవిడ పప్ప చేసి అట్లేదు ఇక్కడ మొట్టపది ఏం చేస్తారు? కిందకి వెళ్తే ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది? ఏమవుతుంది? నా పిల్లడికి బడి ఎడుతుంది. పక్కెళ్ళు మా చల్లమ్మా మంచి పాట అదే మూమెంట్ పాడు మూమెంట్ అది పాడు చూపిస్తాను పాడు.
రమేష్ బాబా రమేష్ బాబా పాపం నిన్న ఇచ్చాడు ఈ రోజు ఇచ్చాడు ఆయన వదిలేస్తే ఎలా అండి నిన్న ఇచ్చాడు నిన్న ఇచ్చాడు ఏంటా అవునా ఆయన మనకి ఏమి ఇచ్చాడు నా ఒక్కదానికి ఏమి ఇవ్వలేదు మనందరూ కలిపి ఇచ్చాడు ఏమి ఇచ్చాడా ఆయన ఇల్లు ఇచ్చాడు మనం మేకప్ చేసుకోవడానికి ఉండడానికి కదా మరి ఇంక చేసిన ఆయన వదిలి వచ్చాడు వేరే తగలదు అయితే మరి అలాంటి ఆయన వదిలి వచ్చా వదిలిపడు కదా ధాన్యం తెచ్చినాను పెంచడాన్ని తెచ్చినాను రోడ్డు లేని ధాన్యం తెచ్చినాను దంచినాను కొచ్చినాను రోడ్డులోను పోసినాను రోగలకై చూసినాను టమాటా వచ్చినావు రారబావా రోడ్డుని పోటేసి రాత్రి తెచ్చినావు రారే మామా రోడ్డుని పోటేసి ధాన్యం తెచ్చినాను రోగలకై చూసినాను రాత్రి మలుపు పెట్టింది ఇప్పుడు కనకామలు పెట్టింది కాల్చిట్టుగానే రాయగా ఇంకా తాగుడు మానలేదా తాగుడు మానలేదా ఇల్లుగా వయసు తీసుకుంటున్నావా ఇప్పుడు ఇంతకు అప్పటి వచ్చినాడా వచ్చాడు శాంపుల్ ఇచ్చినాడు చాలా లేదు ఏంటి అప్పాజీ గారు తాతబాబు నాడు పిలు ఇస్తాడు వండు తాత బాబా ఎన్నాడు ఊటాడుతాడా జయా 200 మీరు ఇప్పించారు మనకి తాతబాబు గారు మా ఎసరా వాళ్ళు ఇప్పించినాడు ఇందాక ఎవరు కొంపలు కూర్చేద్దాం అనుకుంటున్నారు ఎవరి జీవితంలో కాల్చి నిప్పులు వేసేద్దాం అనుకుంటున్నారు అసలు వద్దని చెప్పానా నీకు ఊర్లోకి వచ్చినప్పుడు చెప్పాను ఏసరా గారు కక్కుర్తి కదా మందరు అడుగుతాడు ఈ మధ్య తాగుడికి ఎక్కువ బాగా చేయడం చెప్తానా చెప్తామంటే దీన్ని కట్టుకున్నాకు వచ్చిన ఈ పాటలు శాంపుల్ ఇచ్చి మిమ్మల్ని బొరక తాడమండా అంటే వీడేం చేస్తాడు వీళ్ళందరూ కాదు మీకు అవసరం మీ ఇద్దరికి దండం పెడతారు నేను దిక్కుమాల సంబంధం చేశారు నాకు ఇలా తాకపోతే నాకు తెచ్చి కట్టపడతారు
ఏం పర్లేదండి నా బాధ మీకేం తెలుసు బట్టి ప్రాణం వెట్మూడు దగ్గర బాగా విసురుతారు అనుభవించాలో తెలుస్తుంది జయాన్ని బట్టి నాకు ప్రాణమే పెళ్ళి ఎన్ని రోజులు కాలేదండి ఏంటి నాకు ఈ నరకం అసలు చెప్పండి ఇప్పుడు నీ మాట ఇస్తాను మళ్ళీ మానేరా అనేసి నా జీవితం నాశనం చేశారు దిక్కుమాల ఇద్దరు వీళ్ళు మాత్రం మంచి పిల్లలు పెళ్లి చేసుకుని నాకు కాకపోతే ఏదైనా కట్టబెట్టారు రేపు నీ తాగనే నాయన మీకు దండం పెడతాను మీకు పుణ్యం ఉంటది మా బాబు మీకు పుణ్యం ఉంటుంది అసలు నా మాట అంతా విలుగుందండి నువ్వంటే ప్రాణమే కదా మరి నీకోసం ఏది చెప్తున్నా ఏది ఇచ్చేస్తారా అడిగి చెప్తున్నా ఒక పని చెయ్యు ఇంకా మందు తాగినా ఇప్పుడు 200 ఇచ్చింది మందు తాగడం బాబా మీకు పుణ్యం ఉంటుంది బుర్ర చెప్తుందా ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా